స్వామినే నమ. చంద్రమౌళీశ్వర స్వామి దేవతాభ్యో నమో నమ. అధిక జ్యేష్ఠమాస సందర్భంగా పుత్రికా సంతానం లేనటువంటి మాన్యులకు కూడా భగవంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక అల్లుడిగా భావించి ఆ స్వామివారికి, ఆ చంద్రమౌళీశ్వర స్వామికి అధిక వాయనం సమర్పిస్తున్నారు. అంటే ఈ అధిక వాయనం అనేది తరతరాల నుంచి వస్తున్నటువంటి సనాతన హిందూ సాంప్రదాయం. ఇది చరిత్రలో ఎంతోమంది ఆచరించినారు. అధిక వాయనము, అల్లుళ్లకు వస్త్రాలు సమర్పించడము, పిండి పదార్థాలు, పిండి వంటలు సమర్పించడము, ఇదంతా ఆనవాయితీ. కాబట్టి ఈరోజు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామికి అధిక వాయనము సమర్పణ చేస్తున్నారు. అధిక జ్యేష్ఠ మాసం సందర్భముగా ఏతాని అధిక మాసం కొంచెం ఫలం స్వామివారికి సమర్పణ చేస్తే అధిక ఫల ప్రాప్తి, ఎన్నో పుణ్య సంక్రమణలు ప్రాప్తిస్తాయి. కాబట్టి అలా పరమేశ్వరుడికి ఈ విధంగా వీరు అధిక వాయనము సమర్పణ చేసినారు. బోలో లలితా చంద్రమౌళీశ్వర స్వామి భగవానికి.